ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా ప్రత్యేకమైనది. శాసనమండలి సభ్యులు యనమల రామకృష్ణుడు ఉద్ఘాటన. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలి. జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. తల్లిపాలు వలన పుట్టిన బిడ్డకు ఎంతో మేలు చేకూరుతుంది. DM&HO డాక్టర్ నరసింహనాయక్, GGH సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి స్పష్టం. ఇక వివరాల్లోకి వెళ్తే, సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా ప్రత్యేకమైనది అని శాసనమండలి సభ్యులు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన టెట్ DSE పరీక్షల నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకుని జగంపేట నియోజకవర్గంలోని టెట్ DSE పరీక్షలకు సిద్ధపడే విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ అందించాలనే ఉద్దేశ్యంతో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా గోదావరి కోచింగ్ సెంటర్ సౌజన్యంతో నిర్వహించనున్న టెట్ DSE ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జగంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్దనున్న కాపు సామాజిక భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, శాసనమండలి సభ్యులు యనమల రామకృష్ణుడు, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ సెంటర్కు సంబంధించిన స్టడీ మెటీరియల్ను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ MLC ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఆవిష్కరించి ఈ సందర్భంగా విద్యార్థులకు అందజేశారు. పోటీ పరీక్షలకు సిద్ధపడే అభ్యర్థులు పట్టుదలతో అన్ని విధాలా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. మంచి సమాజాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుడిది అత్యంత కీలకమైన బాధ్యత అని, సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా ప్రత్యేకమైనదని శాసనమండలి సభ్యులు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. జగంపేట నియోజకవర్గానికి KG నుంచి PG వరకు విద్య, నాణ్యమైన వైద్యం సామాన్యునికి అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం చాలా ఏళ్లుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న యువతకు మంచి రోజులు వచ్చాయని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్, పిఠాపురం జగ్గంపేట TDP జనసేన పార్టీ నాయకులు, పెద్దాపురం RDO J సీతారామరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కోర్టుకు వెళ్ళేటటువంటి విధానంలో స్టేట్ ర్యాంక్ తెచ్చుకునేటటువంటి విధానంలో తయారు చేయాలనేటటువంటి ఆలోచన కూడా ఉన్నాను. ఇదంతా ఆశ. ఎందుకంటే నా ప్రాంతంలో మీరు ఉపాధ్యాయులుగా తయారై బయటకు వస్తే మన ప్రాంతానికి విద్యాదానాన్ని అందిస్తారు, విద్యాదానమైనటువంటి సమాజాన్ని ఇస్తారు అనేటటువంటి ఒక ఆశతోటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అయితే నా ఆలోచన ఎంతవరకు నెరవేరుతాయో నాకు తెలియదు, కానీ ఇవాళ ఈ నియోజకవర్గం నన్ను నమ్ముకుని 4 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నిక చేసింది. 45 సంవత్సరాల బట్టి ఒక ప్రజా నాయకుడిగా పదవుల్లో లేకపోయినా రాకపోయేసరికి ఒక 5-6 ఏళ్ళ తర్వాత ఏ ఉద్యోగం ప్రైవేట్ సెక్టర్లో హైదరాబాద్ బెంగళూరు వెళ్దామన్నా కూడా మనకు ఆ గ్యాప్ వల్ల ఇంక మళ్ళీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండదు చాలా. సో అది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఒక లెటర్స్ ట్రై బెస్ట్ కండక్ట్ ఇవ్వాలి ఫస్ట్ కండక్ట్, కాకపోతే రెండోసారి ఇక్కడ ఆఫ్టర్ ప్లీజ్ మూవ్ ఆన్, వేరే ఉద్యోగం ఏదో చేసుకోవడం లైఫ్ సెటిల్ అవ్వాలి. బట్ ఇదే ఇన్ఫాక్ట్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ రాసేటప్పుడు నా బ్యాక్ ఇప్పటికీ కొన్ని ఇంకా ట్రై చేస్తుంది. సో నెక్స్ట్ అవుతారు తర్వాత బట్ 10 years ఇస్ అ వెరీ వెరీ క్రూషియల్ టైం ఫర్ ఎనీవన్. మన జనరేషన్లో ఉన్న మార్కెట్స్లో 10 years మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోయామంటే ఇంకా మళ్ళీ నిలదొక్కుకోవడానికి ఇంకో 10 years కష్టపడతాం. సో ట్రైన్ టైమ్ ఆఫ్ ద లైఫ్ ఈ ఉద్యోగం ఎదుర్కోవడంలో ఎదుర్కొంటారు. సో యాజ్ ఎ వెల్ విషర్, యాజ్ ఎ ఎల్డర్ బ్రదర్ ఫర్ యూ, వాట్ ఐ కెన్ టెల్ ఇస్ మీరు ఫస్ట్ అటెంప్ట్ బెస్ట్ అటెంప్ట్ ఆల్వేస్. ఫస్ట్ అటెంప్ట్ ఇస్ ద బెస్ట్ అటెంప్ట్, లేదు సెకండ్ అటెంప్ట్, after that move on. ఇది ఓకే అందరూ అన్ని ఎగ్జామ్స్ సెట్ అవ్వాలి, నాకు ఎగ్జామ్ కంపెనీ రాదు, సో నేను ఎంసెట్ సెట్ అవ్వాలి, యూపీఎస్సీ పని రాదు సెట్ అయ్యారు. సో అలా అందరూ అన్ని ఎగ్జామ్స్ సెట్ అవ్వాలి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుండి 2024 వరకు జరిగిన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ నిధులు, స్మార్ట్ సిటీ నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టి తగు చర్యలు చేపట్టాలని కోరుతూ కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు శనివారం జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కార్పొరేషన్ స్మార్ట్ నిధులను ఇష్టానుసార రీతిలో దుర్వినియోగం చేశాడని, కాకినాడ నగర ప్రజలు తమ కష్టార్జితాన్ని పన్నుల రూపంలో కార్పొరేషన్కు చెల్లిస్తే వాటిని సక్రమంగా ప్రజలకు ఉపయోగపడే పనులు నిర్వహించకుండా కాసుల కక్కుర్తితో కాకినాడ నగర ప్రజలకు సంబంధం లేని పనులకు వినియోగించి కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కార్పొరేషన్ నిధులు దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నురుకుర్తి వెంకటేశ్వరరావు, తుమ్మల రమేష్, వమ్మి బాలాజీ, బచ్చు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల కష్ట రూపంలో కట్టినటువంటి పన్నుల డబ్బులు దోసేశాడని చెప్పి మీకు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజున ఏదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అవినీతి ఇంత అంతా కాదండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 తీసుకురాలేదండి. 5 సంవత్సరాల్లో ₹1 తీసుకురాకుండా కాకినాడ ప్రజలు ఏదైతే పన్నులు కట్టారో పన్నులు కట్టిన డబ్బే దోస్తాడండి. ఎంత దుర్మార్గం అంటే ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదండి ఇలాగా. ఆ దోసేయడం కాకుండా టీడీఆర్ బాండ్ల ద్వారా కూడా దోషిస్తాడు. టీడీఆర్ బాండ్స్ రూపంలో సుమారు 500 కోట్లు కొట్టేశాడు. ఈ విధంగా కొత్త రకం స్కాములు చేసి ఈరోజు కాకినాడ ప్రజల కష్టాన్ని దోషిస్తాడు. దీని మీద కలెక్టర్ గారు దర్యాప్తు చేసి ఇవన్నీ కూడా దీనిపై చర్యలు తీసుకోవాలి. బాధ్యులు ఎవరన్నా 6 చర్యలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా చెప్పాలంటే టీడీఆర్ బాండ్స్తో పాటు మనం స్మార్ట్ సిటీలో పనులన్నీ చేసామండి. ఆ రోజు 2014 నుంచి 19 వరకు నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు స్మార్ట్ సిటీలో కొన్ని పనులు చేస్తాం. చూడండి ఎంత పెద్ద స్కామ్ చేశాడో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పనులు మేము చేసేసిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత అదే పనుల్లో మరి కార్పొరేషన్ నుంచి రోడ్లు కేటాయించి వేసేసిన రోడ్లకే మళ్ళీ రోడ్లు వేసినట్టుగా బిల్లులు తీసుకున్నారండి. అవి కూడా ఇస్తున్నాం ఈ రోజున. అది 100 కోట్లండి సుమారు. దాని వివరాలు కూడా ఇచ్చాం ఈరోజు. 100 కోట్లు సుమారు కార్పొరేషన్ నిధులు బిల్లులు పెట్టేసి తీసుకున్నాడు. స్మార్ట్ సిటీలో పనులు చేస్తామయ్యి
స్మార్ట్ సిటీలో చేసిన పనులే మళ్ళీ కొత్తగా వాళ్ళ సొంత మనుషుల్ని టెండర్లు వేయించి ఆ బిల్లుల సొంత మనుషుల ద్వారానే తీసుకున్నాడండి. ఆ పేర్లు కూడా ఇచ్చాం. ఈరోజు 100 కోట్లు కాకినాడ ప్రజలారా, స్మార్ట్ సిటీలు మేము డెవలప్ చేస్తే పనులు చేసేస్తే అదే పనుల పైన వేసేసిన రోడ్డు మీద మళ్ళీ ఈయన కొత్తగా రోడ్లు వేస్తున్నామని చెప్పేసి రోడ్లు వేయలే, కేవలం బిల్లు పెట్టేసుకున్నాడు అంతే. తీసుకున్నాడు 100 కోట్లు సుమారు దోస్తాడండి. కాకినాడ ప్రజల కష్టాన్ని దోస్తాడండి. ఈ రోజున దర్యాప్తు చేయాలని చెప్పాం. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించి తప్పనిసరిగా దీని మీద ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసి ఎంక్వైరీ చేస్తానని చెప్పారు. ఈ విధంగా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆగస్టు 15వ తేదీన కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో తలపెట్టిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా పతాక ఆవిష్కరణ జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో డిఎఫ్ఓ ఎస్ భరణి, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీ యాక్టివిటీస్ లో కొంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా ఉండాలో ఆలోచించుకొని చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్, సో మనకి క్రౌడ్ ఉందంటే మేబీ ఎంట్రీ ఒక చోట నుంచి ఎగ్జిట్ ఒక నుంచి పెట్టాలి, ఒకే చోట నుంచి ఉండాలి. దెన్ ఆఫ్ కోర్స్ ఆర్ఎంపీ బ్యారికేడింగ్ ఉంటుంది. దెన్ వాట్ ఎల్స్ స్టాల్స్, సంబంధించిన స్టాల్స్ ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టినప్పుడు యూ కెన్ యాక్చువల్లీ ప్లాన్ టు సెల్ మోర్. ఎవరు డిఆర్డీ మీరు స్టాల్స్ సెల్లింగ్ పెడితే అమ్మా, సేల్స్ పెడితే ఐమ్ జస్ట్ టెలింగ్ యూ, జస్ట్ ఎక్స్పెక్ట్ సమ్ క్రౌడ్. దానికి తగ్గట్టుగా మన స్టాల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ మీ యాక్టివిటీస్ చేసేటప్పుడు కానీ డ్యూటీస్లో ఉన్నప్పుడు జస్ట్ బీ ప్రిపేర్డ్. మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి హ్యావ్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఈ బ్యాండేజెస్. తర్వాత తల్లిపాలు వలన పుట్టిన బిడ్డకు ఎంతో మేలు జరుగుతుందని కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహనాయక్, కాకినాడ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారిలు పేర్కొన్నారు. కాకినాడ జీజీహెచ్ వద్ద తల్లిపాలు వారోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా శనివారం తల్లిపాల విశిష్టతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీని నిర్వహించారు. జీజీహెచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారిలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న నర్సింగ్ విద్యార్థులు డబ్బా పాలు వద్దు, తల్లిపాలు ముద్దు అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతను తెలియచేస్తూ ర్యాలీని చేపట్టడం జరిగిందని అన్నారు. బిడ్డ జన్మించిన వెంటనే ముర్రిపాలు ఇవ్వడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆమె వివరించారు. డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్ మాట్లాడుతూ నేటి సమాజంలో వస్తున్న మార్పు వలన తల్లిపాలు ప్రాముఖ్యతను మనం కోల్పోవడం జరుగుతుందని అన్నారు. డబ్బా పాలు వలన బిడ్డకు అనేక అనర్థాలు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. ఈ వారోత్సవాల్లో తల్లిపాలు ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల విభాగం హెచ్ఓడి, రోటరీ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్ సత్యనారాయణ టిక్కు, రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ అధ్యక్షుడు పోలిశెట్టి ఈశ్వరరావు, పూర్వ కార్యదర్శి అరిగెల వెంకటేశ్వరరావు, బాబీ, దాత్రి మదర్ మిల్క్ బ్యాంక్ మేనేజర్ శివమాధవ్, మదర్ మిల్క్ బ్యాంక్ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కరెక్ట్గా పడడానికి ఎవరికైనా తల్లిపాలు సరిపడకపోతే వాళ్ళకి ఏ రకమైన కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళకి ఏ రకమైన సమస్యలు ఉన్నాయి, దాన్ని ఎలా ట్రీట్ చేయాలన్న దాని మీద కౌన్సిలింగు అండ్ మిల్క్ ఎక్స్ప్రెషన్ దాని మీద అవగాహన అన్నీ కల్పించి ఏడాది నుంచి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు తల్లుల్ని. అదే కాకుండా పాస్చరైజేషన్ చేయడం ఇంకా మొదలుపెట్టారు. తల్లిపాలు లేని నెల తక్కువ పుట్టిన పిల్లలకి ఈ ఎవరైనా ఎక్సెస్ మిల్క్ ఉండి ఇచ్చిన వాళ్ళది పాస్చరైజ్ చేసి వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా లేకుండా చేయడమే ఈ మిల్క్ బ్యాంక్ ముఖ్యము. ఈ పూర్తి ట్రైనింగ్లోకి వస్తే ఇమ్యునోగ్లోబులిన్స్ అంటాం. అంటే మనకి శరీరం యొక్క ఇమ్యూనిటీని, రోగ నిరోధక శక్తిని పెంచడానికి కావాల్సిన అన్నీ కూడా మనకు ముందు 3 రోజుల్లో వచ్చే ముర్రిపాలలో ఉంటాయి. దీన్ని ఇవ్వకపోవడం వలన ఆ తర్వాతన తల్లిపాలు బిడ్డకి ఇవ్వకుండా పట్టుపాలు పెంచడం కానీ ఏం జరుగుతుందంటే ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్య ఒకటి ఒబేసిటీ, అంటే ఊబకాయం. ఈ ఊబకాయం ఎందుకు మనకు ఎక్కువ మందిలో పెరుగుతుంది అంటానికి చిన్నతనంలో వారు తల్లిపాలు తాగకుండా పోతపాలు, డబ్బా పాలు కానీ వేరే పాలు కానీ తాగడం వలన వచ్చిన విధానం అది. సో ఊబకాయం వలన వచ్చిన డిసీజెస్ ఏంటి అంటే ఆల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సచ్ యాజ్ బీపీ కానీ, షుగర్ కానీ,
ఇవన్నీ కూడా దానికి రిలేటెడే. సో ఇవన్నీ మనం నిరోధించాలి అంటే 40 సంవత్సరాలు వచ్చాక నిరోధించడం కాదు, ముందే చిన్నప్పటి నుంచి మనం బిడ్డ పుట్టగానే తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే కనుక లాంగ్ టర్మ్లో ఈ రోగాలన్నీ నిరోధించవచ్చు. రెండవది, తల్లిపాలలో కలుషితమైన పదార్థాలు ఏవి ఉండదు కాబట్టి మనం ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. మూడోది, లభ్యత. తల్లి పక్కనే బిడ్డ ఉంటుంది కాబట్టి ఆకలేసినప్పుడు మనం వెంటనే ఏ రాత్రైనా ఇవ్వడానికి కూడా దీనికి ఉంటుంది. సో ఈ వారోత్సవాల్లో సందర్భంగా రకరకాల అవగాహన కార్యక్రమాలు కానీ, తల్లులకి ఆవశ్యకతను నిర్వహించడం, హాస్పిటల్లో కూడా చేయించడం జరిగింది. ఈవేళ దానిలో భాగంగా స్టూడెంట్స్, జీజీహెచ్ నర్సింగ్ స్టూడెంట్స్ 3500 మంది స్టూడెంట్ నర్సులు, తర్వాత కాలేజీ పిల్లలు, హాస్పిటల్ సిబ్బంది వీరందరితో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మొత్తం ఫస్ట్ వారం ఆగస్ట్ ఫస్ట్ వారం మనకి తల్లిపాలు వారం చేస్తూ ఉన్నాము. మనకి ఇక్కడ తల్లిపాలు యొక్క విశిష్టతను తెలపడం ఈ వారంలో చేపడతా ఉన్నాము. మనకు ఆ సందర్భంగా ఈరోజు జీజీ నుంచి మనకి 3500 మంది పిల్లలతోటి, నర్సులతోటి, అలానే స్టాఫ్ తోటి, అందరితోటి మనము ర్యాలీ కండక్ట్ చేస్తూ ఉన్నాం. తల్లిపాలు అనేది చాలా శ్రేష్టమైనవి, అమృతంతో సమానం. ముర్రిపాలు కూడా మనం పిల్లలకి పట్టాలి ఖచ్చితంగా. తల్లులు కొంతమంది ముర్రిపాలు ఏదో అయిపోద్ది అనే ఉద్దేశంతో ఉంటారు. సో అది తప్పండి. ముర్రిపాలలో మనకి అంటే తల్లి పుట్టంగానే వెంటనే వచ్చే పాలలో మనకి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫ్యాట్, బిడ్డకి కావాల్సినవన్నీ ఉంటాయి. సో ఖచ్చితంగా అది అనేది పట్టాలి. మోరోవర్కి పాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా ఆహ్లాదకరమైన వాతావరణము, అలానే బిడ్డకి తల్లికి బాండింగ్, ప్లస్ మనకి తల్లి కూడా కొన్ని కేసుల నుంచి రక్షింపబడుతుంది అనమాట. సో ఇవన్నీ తెలుసుకొని అందరూ కూడా తల్లి పాలన సహించండి. మత్స్యకార కుటుంబాలకందరికీ ఇళ్లు నిర్మించేందుకు హౌసింగ్ రుణాలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంజూరు చేస్తుందని, మత్స్యకార కుటుంబాలకు తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పీఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొత్తపల్లి మండలం ముప్పాడ తీర ప్రాంత గ్రామమైన సూరాడపేటకు చెందిన మత్స్యకార మహిళలు మాజీ ఎమ్మెల్యే వర్మను కలిశారు. తమకు గతంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని, ఇప్పుడు ఇళ్లు నిర్మించుకునేందుకు రుణాలు మంజూరు చేయించాలని మాజీ ఎమ్మెల్యే వర్మను కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. సముద్ర కోత గురైన వాళ్ళకి సుమారు 180 సైట్లు ఇవ్వడం జరిగింది. అందులో కొంతమందికి లోన్స్ వచ్చినాయి, లోన్స్ వచ్చి ఆగిపోయినాయి, కట్టలేదు. కొంతమందికి లోన్స్ రాలేదు. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టుదలతో పనిచేసిన వ్యక్తులు. మేము కూడా కళ్యాణ్ గారి ఎలక్షన్లో మేము కూడా హామీ ఇవ్వడం జరిగింది. రోడ్లు, డ్రైన్లు, అలాగే ఇల్లు లోన్లు రాని వాళ్ళకి ఇల్లులు, కొద్దిగా లోన్లు వచ్చి మిగిలిన లోన్లు పడిన వాళ్ళకి బ్యాలెన్సు, అలాగే మంచినీటి సౌకర్యం ఇవి కల్పిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్లో నేను హామీ ఇవ్వడం జరిగింది. అది కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టడం కూడా జరిగింది. ఏది ఏమైనా ఈ కాలనీలో అందరికీ కూడా ఇప్పుడు ఏవైతే మేము ఎలక్షన్లో హామీ ఇచ్చామో దాని ప్రకారం అన్ని సమస్యలు తీరుస్తామని చెప్పి ఈరోజు కాలనీ వాసులందరికీ తెలియజేస్తున్నాం. అలాగే మత్స్యకారులకి పట్టాలు రాని వారికి ప్రభుత్వం ప్రకటించింది, పట్టాలు ఇస్తామని. మరి దగ్గరలోనే భూమి తీసుకుని రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి కూటమి ప్రభుత్వం పట్టాలు కూడా ప్రజలందరికీ, పేదవాళ్ళకి ఇచ్చే ఆలోచన ఉంది కాబట్టి ఆ కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి. మాదక ద్రవ్యాల వినియోగంతో సమాజానికి కాకుండా ఆరోగ్యపరంగా అనర్థాలు ఎదురవుతున్నాయని మండల లీగల్ సెల్ సర్వీసెస్ కమిటీ అధ్యక్షురాలు 3వ జిల్లా అదనపు సెషన్స్ జడ్జ్ పి కమలాదేవి అన్నారు. లీగల్ సెల్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, పొగాకు ఉత్పత్తుల వినియోగం, అనర్థాలు అంశంపై స్థానిక రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో వైద్య విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వీసీ, వైద్య విద్యా సంచాలకులు, ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహం, సబ్ అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్, డాక్టర్ బి దేవిమాధవి, సీనియర్ అడ్వకేట్ డాక్టర్ వై వసంత తదితరులు మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని వైద్య విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో సైక్రియాట్రీ హెడ్ డాక్టర్ రామచంద్రరావు, అసోసియేషన్ ప్రొఫెసర్ డాక్టర్ వరప్రసాద్, హాస్టల్ వార్డన్లు డాక్టర్ వీరయ్య, డాక్టర్ లలిత, డాక్టర్ వి కాటన్, డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మనకి డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాము రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, వారి స్టాఫ్ అందరూ కూడా ప్రయారిటీ బేసిస్ కింద తీసుకొని మన మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించడం,
అండ్ క్రిమినల్ లాస్ మీద కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. అండ్ దే హ్యావ్ టేకన్ ప్లెడ్జ్ ఆల్సో దట్ మేము డ్రగ్స్కి విల్ సే నో టు డ్రగ్స్ అండ్ ఎస్ టు లైఫ్ అని కూడా వాళ్ళు ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది. విల్ అప్రిషియేట్ దట్. అండ్ ఎంటైర్ కాకినాడ డిస్ట్రిక్ట్లో కూడా ఎక్కడైనా సరే ఈ డ్రగ్స్ రిలేటెడ్గా కానీ ఆర్ ఎనీ అదర్ సోషల్ ఎలిమెంట్స్ మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే అది పోలీస్ వారికి ఇమీడియట్గా తెలియచేయాలని కూడా కోరుకోవడం. ఈరోజు రంగరాయ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, స్టాఫ్, యాజమాన్యం ఆధ్వర్యంలో లీగల్ సెల్ ఆఫీసర్ మేడం లక్ష్మి గారితో, కమలాదేవి మేడం, వీళ్ళందరూ కలిసి మన స్టూడెంట్స్కి డ్రగ్ అబ్యూస్ గురించి, టొబాకో ఇల్ ఎఫెక్ట్స్ గురించి ఒక వర్క్షాప్లా కండక్ట్ చేశారు. ఈ డ్రగ్ అబ్యూస్ వలన వచ్చే డిసడ్వాంటేజెస్, దానివల్ల వచ్చే పరిణామాలు అన్నీ కూడా జాగ్రత్తగా అంతా డిస్కస్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మనకి డ్రగ్స్ గురించి, స్మోకింగ్ గురించి విద్యార్థుల్లో అవగాహన పెంచడానికి, అవి నిర్మూలించడానికి అవకాశం ఉంది. మేము ఇప్పుడు ఆ డ్రగ్స్ జోలికి వెళ్ళము, మేము మంచిగా చదువుకుంటాము, పేరెంట్స్కి మంచి పేరు తెస్తాము, అలాగే సొసైటీకి మంచి పేరు తెస్తాము అన్న ప్లెడ్జ్ ఇవ్వడం అనేది చాలా ఈ మీటింగ్లో సంతృప్తినిచ్చింది. అలాగా ఈ అవేర్నెస్ క్యాంపుల వల్ల మేము కోరుకునేది ఏమిటి అంటే స్టూడెంట్స్ ఎవరు కూడా దానికి ఎడిక్ట్ అవ్వకూడదు. ఎడిక్ట్ అయిన వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. మోరల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్స్కి తీసుకువెళ్ళి అలాగా అందరినీ కూడా నార్మల్ స్టేజ్కి తీసుకురావాలి. అలాగా ఏ స్టూడెంట్ అయితే ఉంటారో ఆ స్టూడెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, అతను, అలాగా సొసైటీ అంతా కూడా మంచిగా క్రమశిక్షణతో రావాలి అని చెప్పి ఈ అవేర్నెస్ క్యాంపులు మేము చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ చేసాము. సో స్టూడెంట్స్కి ఈ కాలేజీ ఈ ఆర్గనైజింగ్ ఈ యొక్క క్యాంపు కండక్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు కుమార్తె నిహారిక కాకినాడ జిల్లా పిఠాపురంలో సందడి చేశారు. నిహారిక కొణిదెల ప్రొడక్షన్లో నిర్మాణమైన కమిటీ కుర్రోళ్లు మూవీ యూనిట్ సభ్యుల పర్యటనలో భాగంగా పిఠాపురంలో పాదుక క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఆలయ ఈవో దుర్గాభవాని నిహారిక బృందానికి ఆలయ మర్యాదలు చేశారు. అనంతరం నిహారిక చేబ్రోల్లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. కమిటీ కుర్రోళ్లు చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. కేరళ వైనాడ్ బాధితుల సహాయార్థం విరాళాలను సేకరించడం జరుగుతోందని సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు దువ్వా శేషబాబుజీ, నగర కన్వీనర్ పలివెల వీరబాబులు పేర్కొన్నారు. శనివారం కాకినాడ GGH నాన్ స్టాప్ బస్టాండ్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేరళ వైనాడ్ వరద బాధితుల కోసం విరాళాలను సేకరించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు దువ్వా శేషబాబుజీ, నగర కన్వీనర్ పలివెల వీరబాబులు మాట్లాడుతూ కేంద్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వైనాడ్ బాధితుల కోసం విరాళాలను సేకరించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, కె నాగజ్యోతి, దుంపల ప్రసాద్, చంద్రమళ్ల పద్మ, నాగబత్తల సూర్యనారాయణ, అనపర్తి ఏడుకొండలు, తలుపులమ్మ, వాసు, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. వారి సహాయం అందించడం అనేది భారతదేశంలో ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు ఎంత సహాయం చేసినా అక్కడ సహాయ కార్యక్రమాలకి ఏమాత్రం పూర్తిగా సరిపోవు కాబట్టి ప్రజల యొక్క సహాయాన్ని కూడా తీసుకుని తమ వంతు పాత్రగా భాగస్వాములు చేయడం కోసం సిపిఎం ఈరోజు దేశవ్యాప్తంగా కేరళ వైనాడ్ బాధితుల సహాయ నిధిని వసూలు చేస్తున్నది. నగరంలో GGH నాన్ స్టాప్ కౌంటర్ వద్ద పెద్ద ఎత్తున కాకినాడ ప్రజలు, ప్రయాణించేవారు సహకరించడం అనేది చాలా అభినందనీయంగా సిపిఎంగా మేము ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా అనేక మంది మానవతామూర్తులు ముందుకు రావాలని, కేరళ వైనాడు సహాయ నిధికి మీ వంతు ఆర్థిక సహాయాన్ని అందించాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తుంది. ఇటీవల కురిసిన
వర్షాలకి వరదలకి కేరళలోని వయనాడు ప్రాంతం సమూలంగా సర్వనాశనమైంది. 300 మంది చనిపోయారు. కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. సంఖ్యలో ఇళ్ళు కూడా గల్లంతైపోయినాయి. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఈ అంటే ఆ కేరళని ఆదుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు కూడా తర్వాత నుండి సేకరిస్తున్నాం. సిపిఎం పార్టీ ఈ విరాళాలన్నింటినీ కూడా కేరళ ప్రజానీకానికి అందించడం జరుగుతుంది. మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తన తీర్పును పునఃసమీక్షించాలని కరుపు మండలం అంబేద్కర్ యువజన సేవా సంఘం డిమాండ్ చేసింది. వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును మాలలమైన మేమంతా వ్యతిరేకిస్తున్నామని సంఘ నాయకులు సవిలే రాజేష్, వింత సురేష్, మాతా అప్పారావులు పేర్కొన్నారు. మండల కేంద్రం కరప గ్రామంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చిన్న అప్పారావు, సాదే కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న వెంకటేశ్వరరావు, మాతా అప్పారావు, సెవలి రాజేష్, సాదే లోహిదాస్, బొమ్మితి వీరరాఘవులు, మారెల వెంకటరమణ, సాదే వీరరాఘవులు, వజ్రపు కామేష్, వింత సురేష్, జల్లా శివకుమార్, చిన్నం సూరిబాబు, బచ్చల అప్పారావు, పొట్లకాయల వీరబాబు, మొసలి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. జాతిని మాలా జాతి అనే జాతిని ఇవన్నీ కూడా విస్మరిస్తున్నాయి. ఎందుకంటే మన అవసరాలకు లేదు. ఎందుకంటే మనం విద్యావంతులం, దేన్నైనా ఆలోచించి ఉద్యమాలు చేయడం, దేనైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలనుకుంటాం తప్ప రోడ్డెక్కి మరి ఈరోజు మనకి రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి సుప్రీంకోర్టు కల్పించింది. అందుకని మరి మన జాతి అంతా మేల్కోవాలి. ఇంతకుముందు మరి ఇదే ఏబిసిడి వర్గీకరణ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి వర్గీకరణ చేసినప్పుడు మరి ఈవి రావు గారు మరి ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరి ఈ ఉద్యమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని మరి ఈ ఏదైతే ఏబిసిడీలు ఉన్నాయో దీన్ని మరి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి దీన్ని రద్దు చేయించిన మహామనుడిసి ఆయన మరి ఈ ఉద్యమం కోసమే, ఈ మానవ జాతి కోసమే తన ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు. మరి మేము కూడా అంతే. ఈ ఏదైతే వర్గీకరణ ఉందో ఇది రద్దు అయ్యే వరకు మాత్రం మా ఉద్యమాన్ని ఆత్మని ఈ సభాముఖ ఈ పత్రికాముఖంగా తెలియజేస్తాం. రేపు పొద్దున వేసే రిట్ పిటిషన్ దాన్ని పునఃపరిశీలించాలి. దాన్ని మరి విస్తృత ధర్మాసనం 13 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేసి దాన్ని పరిశీలన చేసి తదనంతరం తీర్పు వచ్చిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మరి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అలా కాని పక్షంలో మీరు కావాలని తెర వెనక ఉండి ఈ ప్రభుత్వం మరి వర్గీకరణకు మద్దతు ఇస్తుందని చెప్పేసి మేము భావించాల్సి ఉంటుంది. ఇది చాలా తప్పు. ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు. సుప్రీంకోర్టు వారికి మరి ఆ అధికారం లేదు. ఏదంటే 341 ఆర్టికల్ ప్రకారం 1 షెడ్యూల్ కులాల జాబితాని ప్రకటించే అధికారం రాష్ట్రపతి వారికి ఉంటే ఆ షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్నట్టు ఏదైనా ఒక కులాన్ని చేర్చాలన్నా తీసేయాలన్నా దాని అధికారం ఒక పార్లమెంటు మాత్రమే ఉంది. ఈ అధికారం రాజ్యాంగం రాష్ట్రపతికి పార్లమెంటుకి కట్టబెడితే దాన్ని వ్యతిరేకంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. కావున ఈ వర్గీకరణ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు తొందరపడకుండా మాలల యొక్క అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణలో తీసుకుని దీని మీద 13 మంది జడ్జీలతో కూడా ధర్మాసనం పునఃపరిశీలించిన తర్వాత వెలువడే తీర్పుని బట్టి అప్పుడు చర్య తీసుకోవాలని కోరుతున్నాం. అప్పటి వరకు దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్య తీసుకోకూడదు. దీని మీద మరి మా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు వాళ్ళందరితో మరి సమావేశం నిర్వహించి దీని మీద కార్యాచరణ తొందరలో ప్రకటిస్తామని చెప్పేసి ఈ పత్రికా ముఖం ద్వారా తెలియజేసుకుంటాం. దేశ చరిత్ర ఖచ్చితంగా ఆయన కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. మేము మాలలుగా పుట్టి చరిత్ర ఎక్కిన వ్యక్తులు. మేము ఎందుకు పోరాటం చేస్తున్నామంటే జాతి కోసం. ఈ జాతి యావత్ భారతదేశంలో ఉంది. ఆయన ఏదో మార్చేసి అందరినీ కలిపేసి ఏబిసిడీలుగా మార్చేస్తానంటే కనుక అది కరెక్ట్ కాదు. ఆర్టికల్స్ ఆయన చదవాలి. భారతదేశ చరిత్రలో నరేంద్ర మోడీ గారు చదవాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకోవాలి. నాకు తెలీదు, ఉషా మెహరన్ కమిషను ఏదో అప్పుడు అనుకుంటా, అప్పుడు కూడా ఈ విషయాలు వచ్చినాయి. అప్పుడు మళ్ళీ కోర్టే తీర్పిచ్చింది. ఈయన కొత్తగా ఈరోజు దేశాన్ని మళ్ళీ ప్రలోభం చేసేసేది, భారతదేశాన్ని మార్చేయాలనుకుంటే అది కాదు. మేమందరం రోడ్డు మీదకి వస్తాం, ఉద్యమం చేస్తాం. ప్రపంచీకరణ నేపథ్యంలో అనేక రకాల మోసాలు జరుగుతున్నాయని, సైబర్ నేరాల పట్ల ప్రజలు అవగాహనతో అప్రమత్తంగా ఉండాలని కాకినాడ సర్పవరం
సిఐ బి పెద్దిరాజు పేర్కొన్నారు. కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లోని తన కార్యాలయంలో సిఐ పెద్దిరాజు మీడియాతో మాట్లాడారు. సైబర్ సెల్ నెంబర్ ఒకటి ఉంది. ఆ సైబర్ సెల్ నెంబర్కి ఇమీడియట్గా ఫోన్ చేసినట్టయితే వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. మీకు ఎలాగో ఏ నెంబర్ నుంచి వచ్చింది, ఏ టైంకి కాల్ చేశాడు, ఎంత అమౌంట్ వేశాడు, అదేవిధంగా మీ అకౌంట్ నుంచి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయినట్టు మీకు SMS అలర్ట్ వచ్చింది, ఇవన్నీ అడగడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు అడుగుతారంటే వాళ్ళు ఈ సైబర్ సెల్ ఏమైతే ఉందో ఏ వ్యక్తి అయితే ఈ యొక్క దాన్ని హ్యాక్ చేసి అమౌంట్ తీసుకున్నాడో వాడి అకౌంట్ని స్తంభించేస్తారు. ముందు ఇమీడియట్గా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే అతని అకౌంట్లో నుంచి అందులో ఆ అకౌంట్లో ఉన్నటువంటి సైబర్ నేరస్తుడి అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ మరలా వేరే చోటకి అతను ట్రాన్స్ఫర్ చేయకుండా ఇమీడియట్గా దాన్ని నిలుపుదల చేయడానికి సైబర్ సెల్కి అధికారం ఉంది. కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా ఆఫ్ చేయడం జరుగుతుంది, నిలుపుదల చేస్తారు. నిలుపుదల చేసి బాధితుడికి మరలా అమౌంట్ వెనక్కి వచ్చేలాగా చేస్తారు. కాబట్టి ఎవరైనా కూడా ఇక్కడే తగు జాగ్రత్తగా ఉండాలి. ఇమీడియట్ అలా అడిగినట్టే మనం అమౌంట్ వేయకూడదు. ఒకవేళ తెలియక ఎవరైనా పొరపాటున వేసినట్లయితే ఇమీడియట్గా అటు ఇటు పరిగెట్టకుండా సైబర్ సెల్ ఉంటుంది. ఆ సైబర్ సెల్ని కన్సల్ట్ చేసి వాళ్ళు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ అడుగుతారు. దాన్ని చక్కగా ఆ నెంబరు, మన నెంబరు, సైబర్ నేరస్తుల యొక్క నెంబరు, ట్రాన్స్ఫర్ అయినటువంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అవన్నీ కూడా చెప్పినట్టయితే న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సెల్ ఫోన్స్ రికవరీకి కూడా దానికి ప్రత్యేకమైనటువంటి సెల్ ఒకటి ఉంది. అక్కడే మనకి సైబర్ సెల్లోనే సెల్ ఫోన్స్ ఏమైనా పోగొట్టుకుంటే ఇస్తే దాన్ని ట్రాక్ చేయడం జరుగుతుంది. సో మేము కూడా మాకు వస్తే దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని ప్రజలకి ఈ సైబర్ నేరాల మీద అవగాహన కల్పించి అవి జరగకుండా, అదేవిధంగా జరిగితే దాని యొక్క డిటెక్షన్ ఎలాగన్నది కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో పండుగ నిర్ణయాలను కేవలం దృక్సిద్ధాంత ప్రామాణికంగా నిర్దేశించిన పండుగలను మాత్రమే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల దృక్సిద్ధాంత పంచాంగకర్తల సమాఖ్య కోరింది. సమాఖ్య సమావేశం కార్యదర్శి పొన్నలూరు శ్రీనివాస గార్గేయ అధ్యక్షతన రాయుడుపాలెంలోని శ్రీ బ్రాహ్మణ భవన్లో జరిగింది. సుమారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి 36 మంది పంచాంగకర్తలు ఈ సమావేశానికి హాజరై కొన్ని తీర్మానాలు చేశారు. 2025-2026 సంవత్సరాలకు సంబంధించిన పండుగ తేదీలను సమైక్య నిర్ణయించింది. సమావేశంలో గార్గేయ సిద్ధాంతి మాట్లాడుతూ పూర్వ పద్ధతి గణన ముమ్మాటికి తప్పేనని, దానివల్లనే ప్రజల్లో పండుగ నిర్ణయాల్లో అయోమయం నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వం దృగ్గణిత పంచాంగం ఆధారంగా పండుగల నిర్ణయం చేసి ప్రజల్లో అపోహలు పోగొట్టాలని అన్నారు. సమైక్య నాయకుడు గొర్తి పట్టాభిశాస్త్రి, తెలంగాణ దృక్సిద్ధాంత పంచాంగకర్తల సంఘం అధ్యక్షుడు అవసరాల ప్రకాష్ శర్మ మాట్లాడారు. ఈ సమావేశంలో సమాఖ్య అధ్యక్షులుగా అన్నవరం గ్రామాలకు చెందిన ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమైక్య మాజీ అధ్యక్షులు కారుపర్తి నాగమల్లేశ్వర సిద్ధాంతి, ప్రముఖ సిద్ధాంతి దేవరబొట్ల భవానీ ప్రసాద్, పంచాంగకర్తలు రాణి లక్ష్మీ నరసింహమూర్తి, ఉపద్రష్ట నాగ ఆదిత్య, నాగార్జున ఆదిత్య, నిట్టల వెంకట శివరామకృష్ణ ప్రసాద్, ఎక్కిరాల రామకృష్ణ, పి రవిశంకర్, పి చంద్రశేఖర్, నిర్మలానంద స్వామి తదితరులు పాల్గొన్నారు. అది ఖచ్చితంగా సైంటిఫిక్ టవర్ క్లాక్. సూర్యుడు ఎన్ని గంటలకు మకర రాశిలోకి వెళ్ళిపోతాడు అనేది మేము చెప్పేదానికంటే అది చెబుతుంది. ఏ ఋతువు ఎన్ని గంటలకి, ఏ తిథి ఎన్ని గంటలకి అని మేము చెప్పనక్కర్లా, సైన్స్ చెబుతుంది. ఆ సైన్స్ ఏదైతే చెబుతుందో ఆ చెప్పేటువంటి పంచాంగమే మాది. కనుక ఇది ప్రజల్లోకి తీసుకుపోవడానికి కోసమే మా తాపత్రయం పడుతున్నాము. కనుక అందరూ కూడా ఈ ఛానల్ ద్వారా వచ్చేటువంటి న్యూస్ విన్నవారంతా కూడా 2026వ సంవత్సరంలో సంక్రాంతి పండుగ జనవరి 14వ తేదీ, భోగి పండుగ 13వ తేదీ, 13 భోగి 14 సంక్రాంతి, ఇది గుర్తుపెట్టుకోండి. కనుక ఎక్కడన్నా మీరు క్యాలెండర్ కొనాలన్నా దృక్పంచాంగంతో ఉండేది, దృగ్గణితంతో ఉండేది అనే క్యాలెండర్ మాత్రం కొనుక్కోండి. ఈ పూర్వగణిత పంచాంగాలు, దేవస్థాన పంచాంగాలను కొనుక్కొని దేవస్థాన పంచాంగం చూసి వాటి ముహూర్తాలు పెట్టుకొని విడాకులు మాత్రం తెచ్చుకోవద్దని నేను మనవి చేస్తున్నాను. సమాజ అవసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని తీర్చడంలో రోటరీ క్లబ్లు చేస్తున్న సేవలు అద్భుతమని సీనియర్ రోటేరియన్ పీడీజీ కేవీఎస్ ఆంజనేయమూర్తి అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశంలో పాల్గొని మెంబర్షిప్ మరియు న్యూ క్లబ్ డెవలప్మెంట్ మాసోత్సవాలను జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సభ్యులను ఉద్దేశించి ఆంజనేయమూర్తి మాట్లాడుతూ గత 3 దశాబ్దాలుగా రోటరీ భారీ స్థాయిలో శాశ్వత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. సమావేశానికి క్లబ్ ప్రెసిడెంట్ ఎన్ శ్రీకాంత్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథి ఆంజనేయమూర్తిని సభకు పరిచయం చేస్తూ 5 దశాబ్దాలకు పైగా రోటరీ సభ్యునిగా కొనసాగుతూ ఈ ప్రాంత రోటేరియన్లకు స్ఫూర్తిగాను మార్గదర్శిగాను ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి దామరి శ్రీకాంత్,
కోశాధికారి పి స్వరూప్ రాజు, డాక్టర్ టివి బాలకృష్ణ, నల్లమిల్లి మాచారెడ్డి, చోటిశెట్టి పద్దరాజు, జీకే శ్రీనివాస్, చార్మినార్ వర్మ, ధనసాగర్ ప్రసాద్, సత్తి రవిరెడ్డి, కోటగిరి నాని, తాళూరు శ్రీనివాసరాజు, బళ్ళ సత్యపాల్, లంకా సాయిబాబు, సోనీ బుజ్జితో పాటు పలువురు పాల్గొన్నారు. ఆగస్టు బిగినింగ్ ఉండాలని అంటారు. ఇది ఆగస్టు కూడా బిగినింగ్ మెంబర్షిప్ తోటే బిగినింగ్ అవుతుంది మనకి డెసిగ్నేటెడ్ మంత్స్. ఎందుకంటే జూలై అంతా ఇన్స్టలేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ మంత్ దేనికి డెసిగ్నేటెడ్ చేయలేదు. కానీ ఆగస్ట్ నుంచి డెసిగ్నేటెడ్ మంత్స్. అసలు మెంబర్షిప్ అవసరమా? ఇప్పుడు 1905 సంవత్సరంలో రోటరీ ఇంటర్నేషనల్ ప్రారంభించిన తర్వాత నలుగురితో ప్రారంభించింది. ఈవేళ ప్రపంచవ్యాప్తంగా 11,80,000 కరెక్ట్గా చెప్పాలంటే రొటేరియన్స్. 12 లక్షలు అని అంటారు. 12 లక్షలు అంటే రోటరీని కూడా ఇప్పుడు మనలో పార్ట్ అండ్ పార్సల్ కింద కలుపుకున్నాం కాబట్టి 13,43,000 మంది సభ్యులు ఉన్నారు. ఇది ఎలా పెరిగింది, ఎందుకు పెరిగింది, పెరగాల్సిన అవసరం ఉంది అని కనుక ఆలోచించినట్టయితే మానవుడు జీవించడానికి అనేక కారణాలు, అనేక అవసరాలు ఉంటాయి. ఆషాఢ మాసం జాతర మహోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారిని 4వ శనివారం పెద్దాపురం సిఐ వై రవికుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన్ రావు సిఐ రవికుమార్ కు ఘన స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇలా చూడండి, రవి గారు రావాలి. రవి కాకినాడ జిల్లా సామలకోట మండలం పెద్ద బ్రహ్మదేవం వద్ద దళిత యువకునిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా నాయకులు ఏడిది కృష్ణ డిమాండ్ చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దళిత యువకుడిని బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కాలేజీకి రాలేదని చెప్తే అదే ఆ బాబు కాలేజీకి రాలేదు, ఏదైతే ఈ అమ్మాయిని దారుణంగా హింసించి కొడుతున్నారని అన్నాడో ఆ కుర్రోడు ఆ బాధ తట్టుకోలేక ఆవేశంతో వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. అదే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బంధువులు ఆ గేటు తీసుకుని వెళ్ళిన మరుక్షణమే వాళ్ళ బంధువులు ఆ కుర్రోడిని శారీరకంగా మానసికంగా పట్టుకుని చాలా దారుణంగా ఒక స్తంభానికి వేసి ఒక ఎస్సీ దళితుండి అంత దారుణంగా కొట్టడం, ప్యాంటు కట్ట మొత్తం అంతా చేతుల మీద కాళ్ళ మీద కత్తి దాడి చేయడం, గుండెల మీద కట్ట మొత్తం అంతా ఊపిరి ఆడకుండా చేయడం, అదేవిధంగా గజం కూడా ఒక స్టెక్ పని చేయకుండా పళ్ళు కూడా ఇరిగిపోయి అంత ఇబ్బంది పడుతుంటే అటువంటి దళితుల్ని మేము కాకుండా ఏదైనా తప్పు చేసి ఉంటే అక్కడ గ్రామంలో ఉన్న పెద్దలు ఉన్నారు, ఆ పెద్దలను పిలిపించి మీ కుర్రోడు తప్పు చేస్తున్నాడు అని చెప్పవలసిన నైతిక విలువ ఆ తల్లిదండ్రులకే ఉండొచ్చు. ప్రాణదానంతో మరొకరికి ప్రాణదానం చేసిన వారు అవుతారని తమ డివిజన్ నాయకులు అంబటి చిన్న తమకు చెప్పడంతో ఆయన జన్మదినం పురస్కరించుకుని పెద్ద ఎత్తున రక్తదానం చేయడం జరిగిందని అంబటి చిన్న యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు చెప్పారు. శనివారం అంబటి చిన్న జన్మదినం పురస్కరించుకుని కాకినాడలోని శ్రీ యువసేన బ్లడ్ బ్యాంకులో అంబటి చిన్న యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో యువకులు రక్తదాన శిబిరం నిర్వహించి రక్తదానం చేశారు. అనంతరం కేకును కట్ చేసి అంబటి చిన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యువసేన బ్లడ్ బ్యాంక్ చైర్మన్ సతీష్ మాట్లాడుతూ అంబటి చిన్న చెప్పిన మాటకు ఆయన యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. అంబటి చిన్న గారితో పాటు ఆయన స్నేహితులు అన్నదమ్ములు ఒక 20 మంది ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసి ప్రాణదానం చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం వర్షాల కారణంగా కానీ జ్వరాల కారణంగా కానీ చాలామంది బ్లడ్ డొనేషన్కి కానీ ప్లేట్లెట్స్ డొనేషన్కి కానీ దూరంగా ఉన్నారు. అంటే వాళ్ళ ఇంట్లో ఫీవర్స్తో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమయంలో స్వచ్ఛందంగా 20 మంది వచ్చి ఒకరి కోసం రక్తదానం చేయడం అంటే అది ఆయన మీద ఉన్న ప్రేమాభిమానాలకి విలువ కట్టలేంది. అంటే ఈ రోజుల్లో మనం ఒక అన్నదానం చేస్తాం, అది చాలామంది చేయగలుగుతారు, లేదా వస్త్రదానం చేస్తారు, చాలామంది చేయగలుగుతారు. కానీ రక్తదానం అనేది మాత్రం వేరొకరు పుట్టినరోజు సందర్భంగా మనం చేస్తున్నామంటే అది ఆయన మీద ఎంతో ప్రేమ ఉంటే కానీ ఇక్కడున్న వ్యక్తులు ఎవరు కూడా చేయలేరు. అలాంటి వ్యక్తుల్ని సంపాదించుకున్న అంబటి చిన్న గారికి మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ తరఫున, శ్రీ యువసేన ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన శ్రీ యువసేనకు పరిచయం సుమారు గత 6-7 సంవత్సరాలుగా కూడా
మనం చేసే ప్రతి కార్యక్రమానికి ఆయన వంతు ఆర్థికంగా కానీ లేదా ప్రభుత్వ పరంగా కానీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మన శ్రీ యువసేనకు కూడా సహాయపడుతున్నారు. అలాంటి చిన్నగారు ఈరోజు మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో ఆయన పుట్టినరోజు జరుపుకోవడం, మన బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేషన్ చేయడం చాలా ఆనందమైన విషయం. కావున ఆయనకి మరొకసారి మన బ్లడ్ బ్యాంక్ తరఫున, మన ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. తనను మోసగించిన వారిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని, అలాగే తనపై కేసును నమోదు చేసి జైల్లో ఉంచారంటూ చేస్తున్న దుష్ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని సాయి సిరి టెక్నాలజీస్ సీఈఓ కుప్పిశెట్టి షణ్ముఖ్ సుదర్శన్ అన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుప్పిశెట్టి షణ్ముఖ్ సుదర్శన్ మాట్లాడుతూ తనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం పాల్పడుతున్న వారిపై తాను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న సుదర్శన్ భార్య రేఖ, తెలంగాణకు చెందిన యువకుడు రమేష్ కూడా మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఆ బాధ ఏంటంటే రాత్రి నుంచి కూడా అసలు ఇబ్బందులు లేవు. ఎప్పుడైతే వైరల్ చేసి గ్రూప్స్లోని వీటిలో వైరల్ చేసి మొత్తం నా పరువు చేసేసారు. నేను ఇది పథకాలు వచ్చుకునే సాక్ష్యం చెప్తానని ఎప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు. రాత్రి బిజినెస్ నిమిత్తంలో జర్నీ చేసినప్పుడు అండి, మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే. మీరు బిజినెస్ నిమిత్తం జరిగినప్పుడు అండి నాకు పట్టాలు ఇప్పిస్తానని చెప్పండి. నా వాడు తిమ్మాపురం నుంచి సైట్లో నుంచి అండి పట్టాల మీద పట్టాలు ఇచ్చి అదొక 14 లక్షల స్కామ్ జరిగింది. ఈ టైంలో మాట్లాడకూడదు అనుకున్నాను. ఆ ప్రూఫ్లు కూడా నా దగ్గర ఉన్నాయండి. నేను వేసిన 14 లక్షల ప్రూఫ్లు ఉన్నాయి. ఈలోపు నేను పట్టాల గురించి ఏదో మాట్లాడుతుంటే ఆయన ఒక ప్రూఫ్లు తీసి నాకేదో డబ్బులు వేసానని చెప్పేసి అన్నాడు. నేను కాకినాడలో కంపెనీ పెట్టుకున్నది ఖర్చు 20 లక్షలు అయింది. ఆయన ఒక 8 లక్షలు ఇచ్చాడు, నేను ఒక 11 లక్షలు ఇచ్చాను. ఆ ట్రాన్సాక్షన్స్ లిస్ట్ చూపించి ఇదిగో మా మధ్యన ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పడం. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ పట్టాల డబ్బులు కూడా 15 లక్షలు కూడా నాకు చాలా నేను జరిగింది. అది కూడా గవర్నమెంట్ వారిపై నా 15 లక్షలు పోతాయని అనుకో. కానీ దయచేసి నా కంపెనీని మాత్రం రాత్రే నా కంపెనీ ఏదైతే కాకినాడలో పెట్టానో అది రాత్రి బోర్డు కూల్ చేసి వాళ్ళ బోర్డు పెట్టుకుని నా కంపెనీ బోర్డు పడేశారు. నా కంపెనీ బోర్డు కూల్ చేశారు. ఏం చేసుకుంటూ ఏం దిక్కున్నా దిక్కు అని చెప్పి ఆనంద్ అనే ఫోటోస్ పంపించాను. నేను ఎమ్మెల్యే గారి రికార్డు ఆయన పంపగా నాకు నేను ఏం కాదు నీకు హెల్ప్ చేస్తాను, నేను డబ్బులు తీస్తే ఏం బాగుండదు అని చెప్పాడు. చెప్పడానికి నమ్మేసి రికార్డు పెట్టాను. ఆ రికార్డు తను మొత్తం నాకు ఏదో ఫేస్బుక్ నా రికార్డును ఆయన మిగతా ఫోటోస్ పంపించి ఇక్కడ మా ఇంటి ఎదురుగా 2 ఉన్నారు. ఈ గొడవలు వద్దు, బయటికి రానివ్వకుండా సెటిల్మెంట్ చేద్దామని అన్నాను. మళ్ళీ బోర్డు తీస్తారులే అమ్మ, ఇప్పుడు వీళ్ళ గొడవలు అయ్యాయి కదా, ఆ చిన్న పిల్లలు అవి పెద్ద వరకు పోవద్దు అంటే సరే అనేసి వెళ్ళాము. నేను బయటే పెట్టుకుందామన్నాను, మాట్లాడుకుందామంటే లేదమ్మా ఇంట్లోకి రా, గొడవ బయట తినబడద్దు అంటే లాక్ వేసేసారు. గీసాల వీరబాబు, గీసాల శ్రీనాథ్, గీసాల ఆనంద్ వాళ్ళ అమ్మగారు కూడా నా మీదికి టేబుల్ కూడా లేపాడు. మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ చించేసి నా ఫోన్లో కూడా నేను ఫేస్బుక్ లైవ్ పెడదామంటే నా ఫోన్ లాగేసుకొని నేను టెక్నికల్గా నేను చేద్దాం అనుకున్నాను లైవ్గా, కానీ లాగేసుకొని బూతులు ఎలా అంటే ఇంకా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా ప్రత్యేకమైనది. శాసనమండలి సభ్యులు యనమల రామకృష్ణుడు ఉద్ఘాటన. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలి. జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. తల్లిపాలు వలన పుట్టిన బిడ్డకు ఎంతో మేలు చేకూరుతుంది. డిఎం&హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి స్పష్టం. ఇవి ఇప్పుడు వరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం.
భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.